హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సురేష్ ఫ్రమ్ సెల్ హెల్త్. సో ఈ రోజు క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ లేకున్నా వాళ్ళు మెయిన్ గా వాళ్ళు ఫుడ్ లో యాడ్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇంకొకటి, క్యాన్సర్ అంటే ఏంటి? సో క్యాన్సర్ అనేది మన బాడీలో అంటే ప్రతి సెల్, ఒక సెల్ పుట్టాలంటే లేదా చచ్చిపోవాలంటే అది ఒక సిగ్నల్ ప్రకారంగా జరగాలి. సో ఇప్పుడు ఒక సెల్ అనేది పుట్టాలంటే దానికి ఒక సిగ్నల్ వస్తుంది అన్నమాట. ఆ సిగ్నల్ ప్రకారం ఒక మంచి సెల్ అనేది ఇంకొక సెల్ గా డివిజన్ అవుతుంది. అలానే ఒక సెల్ లైఫ్ అయిపోయింది లేదా అది అబ్నార్మల్ గా ఉంది అంటున్నప్పుడు అది చచ్చిపోవాల్సిన సిగ్నల్ వచ్చి అది సెల్ సూసైడ్ చేసుకుంటది. దాన్ని సెల్ అపాప్టోసిస్ అంటారు. సో ఇది నార్మల్ ఫంక్షన్ అన్నమాట. బట్ క్యాన్సర్ అంటే ఇక్కడ ఏంటి, ఇట్లాగా అబ్నార్మల్ సెల్స్ అన్నది చచ్చిపోవాల్సిన సిగ్నల్ వచ్చినప్పుడు కూడా దానికి రెస్పాండ్ ఇవ్వక అది విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి. దాన్ని క్యాన్సర్ ట్యూమర్ అంటారు, క్యాన్సర్ సెల్స్ అంటారు. సో ఇలాగా రాకుండా ఉండడానికి, ప్రివెంటివ్ గా ఉండడానికి ఆల్రెడీ కీమో రేడియేషన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ ని మీ డైట్ లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్ గా ఉంటాయి. అది ఏంటనేది చూస్తాం. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సినది, సిట్రస్ ఫ్రూట్స్ లో మనకి మెయిన్ గా విటమిన్ సి ఉంది. విటమిన్ సి దేనికి ఉపయోగపడుతుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచడానికి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది డిటెక్ట్ చేసి దానికోసం ఫైట్ చేయాల్సినవి. సో విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీ డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ ని కొంచెం బాగా పెంచండి. ఇంకొకటి గార్లిక్ లో అలిసిన్ అనే ఒక కంటెంట్ ఉంది. ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ అండ్ ప్లస్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కూడా. సో ఇది మన డైట్ లో యాడ్ చేస్తున్న వల్ల మన బాడీలో ఉన్న అబ్నార్మల్ సెల్స్ ని రెడ్యూస్ చేయడానికి చాలా మంచిది అన్నమాట. దీని తర్వాత టొమాటోలో లైకోపిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది మనకి ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, స్టొమక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్రూసిఫరస్ వెజిటబుల్స్. సో క్రూసిఫరస్ వెజిటబుల్ అంటే ఈ బ్రొకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్స్. సో ఇదంతా ఫైబర్ చాలా ఎక్కువ ఉంటది. దీనిలో కూడా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇవి మీ లైఫ్ స్టైల్లో, మీ ఫుడ్ స్టైల్లో ఇది బాగా యాడ్ చేసుకున్నారంటే చాలా మంచిది అన్నమాట. లీఫీ గ్రీన్స్. సో ఇంకా ఆకుకూరలు, మునకాకు, మెంతాకు, ఇదంతా మీరు ఐరన్ అండ్ కాల్షియం మన బాడీకి చాలా ఎక్కువ కావాలి కాబట్టి ఇవి కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మంచిగా తీసుకోండి. దీని తర్వాత గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో రోజుకి మీరు ఒక 2 గ్రీన్ టీ తీసుకుంటున్న వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇది కాకుండా బీన్స్ అండ్ లెగ్యూమ్స్ ఇవి కూడా మీరు చాలా తీసుకోండి. చిక్ పీస్, వైట్ చిక్ పీస్. సో ఇదంతా మీరు తీసుకుంటున్న వల్ల దానిలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది కాబట్టి మీకు క్యాన్సర్ కి మంచిగా పనిచేస్తుంది. హోల్ గ్రెయిన్స్ మీ డైట్ లో బాగా తీసుకోండి. అండ్ ఫ్యాటీ ఫిష్. సో ఫ్యాటీ ఫిష్ ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్పేది మొత్తం వెజిటబుల్స్ అని చెప్పింటాను, ఇప్పుడు చెప్పేది ఫ్యాటీ ఫిష్. నాన్ వెజ్ లో మీరు మెయిన్ గా కాన్సన్ట్రేటెడ్ చేసుకోవాల్సినవి వచ్చేసి ఈ ఫిష్ ఎందుకు, ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫిష్ లోనే మనకి ఒమేగా 3 అనే విటమిన్ దొరుకుతుంది. సో ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ కానీ, మన బాడీలో మజిల్ స్ట్రెంథనింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక సెల్ మంచిగా పుట్టడానికి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మన ఒమేగా 3 అని. సో మీరు మీ డైట్ లో ఒక 70% వెజిటబుల్స్ తీసుకుంటున్నారంటే ఇంకా మీ ప్లేట్ లో ఒక 30% మీరు ఎగ్స్ కానీ ఆర్ ప్లస్ ఈ ఫిష్ ఐటమ్స్ తీసుకుంటున్నారంటే మీకు మంచి ప్రోటీన్ అండ్ ప్లస్ ఒమేగా 3 అనేది మంచిగా దొరుకుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫిష్ ఇదంతా క్యాన్సర్ ఉన్న వాళ్ళే తీసుకోవాలని అంటే కాదు. ఈవెన్ ఒక క్యాన్సర్ రావడానికి ముందు ఒక ప్రివెంటివ్ కోసం మీరు ఇదంతా మీ డైట్ లో యాడ్ చేసుకుంటే కూడా మీకు మంచి బెనిఫిషియల్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇది క్యాన్సర్ కి, ఈవెన్ మీరు కాప్స్ ని ఎంత వరకు రెడ్యూస్ చేయగలుగుతున్నారో అంతవరకు రెడ్యూస్ చేసి మీరు వెజిటబుల్స్ అండ్ ఫిష్ అండ్ ఎగ్ కన్జ్యూమ్ ఎక్కువ తీసుకున్నారంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు చాలా రిలీఫ్ అన్నది దొరుకుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి టర్మరిక్. సో టర్మరిక్ మీకే తెలుస్తుంది, అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఈవెన్ యాంటీ క్యాన్సరస్ ఆల్సో. సో మీరు పసుపు అనేది మీ ఫుడ్ లో మీరు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాకుండా బెర్రీస్. సో బెర్రీస్ చాలా మందరు అంటే ఆఫర్ చేయగలగలేకుండా పోతారు కాబట్టి మీరు టర్మరిక్, నేను చెప్పిన గార్లిక్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ ఇదంతా మీరు మంచిగా తీసుకుంటున్న వల్ల మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అండ్ ఈవెన్ కీమో తీసుకుంటున్న వాళ్ళకి మంచి బెనిఫిషియల్ గా ఉంటుంది.